గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు ఎన్నడూ లేనటువంటి కోవిడ్ సమయంలో చూసాము బహుశా, కానీ అది కూడా సరిపోదు అనిపిస్తుంది. అంతటి వీక్ గ్లోబల్ క్యూస్ కనిపిస్తున్నాయి ఈ మండే మార్నింగ్. ఒక బ్లాక్ మండే మన కోసం సిద్ధంగా ఉంది. బహుశా చరిత్రలోనే అతిపెద్ద బ్లాక్ మండే కావచ్చు. మనం గ్రేట్ డిప్రెషన్ టైంలో చూసాం 1928లో, తర్వాత 1987లో ఒకసారి చూసాం, కోవిడ్ టైంలో చూసాం 2020లో. ఇప్పుడు చూస్తున్నాం ఇటువంటి ఒక బ్లాక్ మండే. మార్కెట్స్ విలవిల్లాడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో హాహాకారాలు కొనసాగుతున్నాయి. మన గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తోంది సుమారుగా 850-900 పాయింట్ల నష్టాన్ని. ఎప్పుడు మనం గిఫ్ట్ నిఫ్టీ ప్రారంభమైన తర్వాత ఇటువంటి నెగిటివ్ ఓపెనింగ్ మనం చూడలేదనే చెప్పాలి. సో ఒక ఫ్రైడే రోజు యుఎస్ మార్కెట్స్లో దాదాపుగా అన్ని ప్రధాన ఇండెక్స్లు 5 to 6% నష్టపోయాయి. నాస్డాక్ కావచ్చు, డౌ జోన్స్ కావచ్చు, S&P 500 కావచ్చు. S&P 500 హై నుంచి కనుక ఫిబ్రవరి హై నుంచి చూస్తే 17% పడిపోయింది. అలాగే నాస్డాక్ బేర్ మార్కెట్లోకి వెళ్ళిపోయింది, బేరిష్ జోన్లోకి వెళ్ళిపోయింది. 22% ఫాల్ ఫ్రమ్ ఫిబ్రవరి హైస్. డౌ జోన్స్ 900 పాయింట్స్. ఇప్పుడు ఫ్యూచర్స్లో కూడా అరౌండ్ 900 పాయింట్స్ నష్టం కనిపిస్తుంది డౌ జోన్స్. సో 10% నష్టం 2 సెషన్లలో యూఎస్లో చూసాం. యూఎస్లో 2 రోజుల్లో $5 trillion మార్కెట్ క్యాప్ నష్టపోయారు. అలాగే మ్యాగ్నిఫిసెంట్ 7 ఈ అమెజాన్లు, ఆల్ఫాబెట్లు, మైక్రోసాఫ్ట్ ఆర్ ఎన్విడియా ఇటువంటి మ్యాగ్నిఫిసెంట్ 7 స్టాక్స్ కలిపి $1.8 trillion మార్కెట్ క్యాప్ కోల్పోయింది. ఈ 7 కంపెనీల ఓవరాల్ మార్కెట్ క్యాప్. చైనా ప్రతీకారంగా తన వైపు నుంచి యుఎస్ దిగుమతులపై 34% రిటాలియేటరీ రెసిప్రోకల్ టారిఫ్ విధించడమే దీనికి ప్రధానమైన కారణం. సో ఒక బలవంతుడు మరొక బలవంతుడిని ఛాలెంజ్ చేస్తే వాడు చూస్తూ కూర్చోడు. వాడు తప్పకుండా తిరగబడతాడు, 4 వాయించే ప్రయత్నం చేస్తాడు. అదే చైనా చేసింది. మనలాంటి వాళ్ళు మనందరం చిన్న కంట్రీస్, అమెరికా వంటి ఒక సూపర్ పవర్ని మనం ఎదుర్కోలేం కాబట్టి మేము సరే మీతో చర్చలు జరుపుతూ ఉంటున్నాం. కానీ చైనా అండ్ యుఎస్ఏ ఈ రెండే ప్రపంచంలో 2 అగ్రరాజ్యాలు. ఏ దేశము ఒకదానికొకటి తీసిపోదు. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే రాబోయే రోజుల్లో చైనాదే పైచేయి అవుతుంది. అమెరికా లొంగాల్సి వచ్చే పరిస్థితి కూడా రావచ్చు. చూస్తాం, అటువంటి పరిస్థితి కూడా మనం బహుశా చూస్తాం. ట్రంప్ ఉన్నంతకాలం మూర్ఖుడు కాబట్టి ఒక ఉన్మాది. ట్రంప్ ఒక మూర్ఖుడు, ఒక ఉన్మాది, ఒక దుర్మార్గుడు, ఒక వెధవ. ఇవన్నీ ఆయనకి అక్షరాల సరిపోయేటువంటి తిట్లు లేదా విశేషణాలు. ఎందుకంటే ఆయన లిబరేషన్ డే అన్నాడు, ఏది మొన్న లాస్ట్ వీక్లో ఏదో ఒక రోజుని. ఆ లిబరేషన్ డే కాస్త టెర్రరిస్ట్ డే అయిపోయింది. అంటే డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. ఇది మనకు కనిపిస్తున్నటువంటి పిక్చర్. సో గతంలో ఎప్పుడు మనం ఇటువంటి ఉన్మాదిని బహుశా చూడలేదు. అటువంటి వ్యక్తిని అమెరికన్స్ దురదృష్టవశాత్తు బహుశా ఇప్పుడు అనుకుంటూ ఉండుంటారు, కమలా హ్యారిస్కి ఇచ్చుంటే బాగుండేది, అనవసరంగా ఇతనికి ఓటు వేసి నాశనం చేసుకున్నాం, మన భవిష్యత్తుని నాశనం చేసుకున్నాం, ప్రపంచం భవిష్యత్తుని కూడా. ఇన్ఫ్యాక్ట్ ఏం చేశాడంటే ఆయన వెళుతూ ఆయన కన్నే పొడుచుకోవడమే కాదు, అందరి కళ్ళు పొడిచే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇది డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు ఆయన సాటర్డే ఒక ట్వీట్ ఇచ్చాడు, ఏమని, హ్యాంగ్ టఫ్ అట. అంటే గట్టిగా ఉండండి, అందరూ గట్టిగా వెళ్ళాడండి పట్టుకొని, ఏమీ పోయేది లేదు అని. సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు టేక్ మెడిసిన్ టు ఫిక్స్ సంథింగ్ అట. అంటే ఒక్కొక్కసారి జబ్బు చేసినప్పుడు ఒక మెడిసిన్ తీసుకొని ఎలా అయితే జబ్బుని నయం చేసుకుంటామో అలాగా ఇప్పుడు నేను మందు వేస్తున్నాను ఈ ట్రేడ్ డెఫిసిట్స్కి, అలాగే మన దేశం ఎదుర్కొంటున్నటువంటి ఫైనాన్షియల్ డెఫిసిట్స్కి. ఇప్పుడు ఇది ఒక్కటే మందు, ఈ టారిఫ్ పెంచడం ఒక్కటే మందు, అన్ని దేశాల మీద టారిఫ్ యుద్ధం చేయటం ఒక్కటే మందు అంటున్నాడు. మనం వరల్డ్ వార్స్ ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు జరుగుతోంది వరల్డ్ వారే. అంతకుముందు రష్యా, అమెరికా 2 క్యాంపులు ఉండేవి ఒకప్పుడు. ఆ తర్వాత కొంచెం మల్టీలేటరల్గా మారింది పిక్చర్. ఇప్పుడు 2 పక్షాలు, ఒకటి అమెరికా ఓవైపు, టోటల్గా రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మరోవైపు నిలబడి పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి. సరే 50 దేశాలు ముందుకు వచ్చాయి ఈ టారిఫ్స్ని మనం టారిఫ్ టాక్స్ మొదలు పెడదామంటూ ముందుకు వచ్చాయంటూ ట్రెజరీ సెక్రటరీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఎవరు ఇష్టపూర్వకంగా రావడం లేదు. ఏదో బలవంతంగా సరే ఎందుకు వచ్చిన చావు వీడితో వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడితే పోలేదా అనే ధోరణే తప్ప ఇక్కడ ఒక సామరస్యంగా శాంతిపూర్వకంగా ఎవరు ముందుకు రావట్లేదు. ఇది గమనించాలి. సరే, కుటుంబరావు లైన్లోకి వచ్చారా? ఓకే, సరే. ముందుగా కుటుంబరావు గారు ఆయన ఇప్పుడు విమానం ఎక్కే సమయం, విజయవాడ వెళ్తున్నారు. ఈలోగా ఆయన్ని మనం టెలిఫోన్లో లైన్లో తీస్తున్నాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు.
ఒక బ్లాక్ మండే మన ముందు ఉంది. గ్లోబల్ మార్కెట్స్ అన్ని, గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ అన్నీ అతలాకుతలం అవుతున్నాయి. జపాన్ లాంటి మార్కెట్లో మనం ఫ్యూచర్స్ మార్కెట్లో సర్క్యూట్ కూడా వేయటం చూసాం. ఇప్పుడు జపనీస్ ఇండెక్స్ కావచ్చు, తైవానీస్, హ్యాంగ్సెంగ్, ఇవన్నీ ఎనీవేర్ బిట్వీన్ 6 to 10% నష్టంతో మనకు కనిపిస్తున్నాయి. ఏమిటి, ఎక్కడికి దారి తీస్తుంది అనుకుంటున్నారు ఈ పరిస్థితి? అసలు ఇప్పుడు ఏదైతే ఆయన లిబరేషన్ డే అన్నారో అది రూయినేషన్ డే అయిపోయిందండి. ఎందుకంటే అక్రాస్ యుఎస్ అనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు ఏ విధంగా కుప్పకూలుతున్నాయో మనం చూసిందే. అండ్ మోర్ ఓవర్ ఇది ఇమీడియట్ గా ఆగుతుందా అంటే గనక డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో క్లోజ్ గా వాచ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక గ్రేట్ రిసెషన్ తర్వాత ఇంత పెద్ద సంక్షోభం ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే ఇన్ఫాక్ట్ 2008 క్రైసిస్ కూడా నథింగ్ అని చెప్పేసి అని అంటున్నారు చాలా మంది. ఈవెన్ .com బబుల్ అవనియండి, ఆ తర్వాత 2008 క్రైసిస్ కానీ, ఈ రెండు కూడా చాలా చిన్న ఇష్యూస్ అవ్వచ్చు దీని ముందు. ఇది గనక ఇమీడియట్ రెజల్యూషన్ దిశగా వెళ్ళకపోతే అని చెప్పేసి ఇక్కడ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ తెర మీదకి వచ్చే పాసిబిలిటీ ఉంది. ఒకటి చాలా మంది ఊహించని. అందులో ఏంటంటే లైక్ సపోజ్ డాలర్ ఉంది, రిజర్వ్ కరెన్సీగా ఉండింది. ఇప్పుడు డాలర్ గనక కంటిన్యూస్ గా వీక్ అయితే గనక మేబీ అది రిజర్వ్ కరెన్సీ కూడా కాకపోతే అమెరికా ప్రొటెక్షనిజం తోటి కానీ, ఇటు జాబ్ క్రియేషన్ అని అక్కడ ఏదైతే ఈ టారిఫ్స్ అదర్ కంట్రీస్ పైన లెవీ చేస్తా ఇంకా అగ్రవేట్ చేస్తే కనుక సిచ్యువేషన్ డిప్రిషియేట్ బై 10 to 15%. అది ఎంత పెద్ద డేంజర్ అనడానికి నిదర్శనం గత 10-15 సంవత్సరాల్లో చూస్తే మీకు నిక్కీ 300% పెరిగితే కరెన్సీ వీక్ అవ్వటంతో, ఏది ఎన్ని వీక్ అవ్వటంతో ఓన్లీ 160% రిటర్న్సే కనిపించినాయి. అదే విధంగా యూరోలో మార్కెట్స్ అనమాట, అక్కడ యూరోపియన్ మార్కెట్స్ 250% పెరిగితే యాక్చువల్ గా డాలర్ లో రిటర్న్స్ ఓన్లీ 130-140% కనిపించింది. ఎందుకు? డాలర్ స్ట్రెంగ్త్ చూపించటం, యూరో వీక్ గా ఉంటాం, అదే ఇక్కడ ఎన్ కూడా వీక్ గా ఉంటాం. కాబట్టి ఇలాంటివి అనమాట. ఇప్పుడు వన్స్ డాలర్ అనదర్ 10 to 15% నెక్స్ట్ 5 years లో డిప్రిషియేట్ అవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు చైనా వైపు మొగ్గచ్చు, లేకపోతే వేరే ఇదే ప్రొటెక్షనిస్ట్ మెజర్ లో వాళ్ళ కరెన్సీ సపోర్టింగ్ లో వాళ్ళు వెళ్ళొచ్చు. ఇవన్నీ కూడా మరి ట్రంప్ గారు ఊహించారా, ఆయన టీం ఊహించిందా అనేది తెలియట్లా. అండ్ సెకండ్ ఇంకొకటి, ఓవర్ నైట్ ఫ్యాక్టరీ పెట్టి జాబ్స్ క్రియేట్ చేయటం అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్ అని అందరికీ తెలుసు. కాబట్టి ఒక్కరోజు రెసిప్రోకల్ టారిఫ్స్ పెట్టేసి సంవత్సరంలో అమెరికా ఇండస్ట్రియలైజ్ అయిపోతుంది అంటే మాత్రం అది ఫూలిష్నెస్. ఇట్ విల్ టేక్ మేబీ 5 years or 6 years ఫర్ ఇండస్ట్రియలైజేషన్ టు టేక్ ప్లేస్, అందులో డౌట్ లేదు. మరి అన్ని సంవత్సరాలు ఎట్లా సర్వైవ్ అవుతాం? వితౌట్ ఎనీ డౌట్ అన్నమాట. నన్ను అడిగితే దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ డేంజరస్ టైం ఫర్ మార్కెట్స్ అని చెప్పేసి అని అంటాను. కాస్త స్టెబిలిటీ వచ్చే వరకు మనం రిపీటెడ్ గా 1 week నుంచి చెప్తున్నాం, వీకర్ స్టాక్స్ లో ఎగ్జిట్ అయ్యి సైడ్ లైన్స్ లో ఉండి అబ్జర్వ్ చేయండి మార్కెట్ ని అని. ఎందుకంటే సైడ్ లైన్స్ లో ఉండటం సేఫెస్ట్ గా కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. ఒక సెల్ఫ్ ప్రొటెక్షన్ మోడ్ లో ఉండాలి ఈ సమయంలో. క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది మోస్ట్ కీ. అయితే ఇప్పుడు కొన్ని మైనర్ స్మాల్ న్యూస్లు వస్తున్నాయి, అవి నిజమైతే గనక డెఫినెట్లీ కొంచెం తేరుకోవచ్చు. లైక్ ఏదో ట్రంప్ ట్వీట్స్ అవనియండి, వేరే 2-3 ఇదేంటంటే వియత్నాం నెగోషియేషన్స్ కి వస్తుంది, ఇండియన్ ట్రేడ్ డెలిగేషన్ ఎనీవే నెగోషియేషన్స్ లో ఉంది, ఇట్లా వేరే కంట్రీస్ కూడా కొన్ని నెగోషియేషన్స్ కి వస్తున్నాయి అని చెప్పేసి నెగోషియేషన్స్ కి వస్తున్నాయి కదా అని చెప్పేసి టెంపరీగా పోస్ట్ పోన్ చేశారు అనుకోండి రెసిప్రోకల్ టారిఫ్, ఒక రిలీఫ్ ర్యాలీ రావచ్చు. కానీ సస్టైనబులా కాదా అని చెప్పలేము. ఎందుకంటే ఒక దెబ్బ కొట్టారు, ఈ దెబ్బ నుంచి కోలుకోవటం అంత ఈజీ కాదు కదా. కాబట్టి ఎవరి కాళ్ళు కాషియస్ గా ఉంటారు. ఆల్ సెడ్ అండ్ డన్, ఇట్స్ ఎ వెరీ డేంజరస్ టైం ఫర్ క్యాపిటల్ మార్కెట్స్ అక్రాస్ ద గ్లోబ్. అండ్ ఒక గ్లోబల్ రెసిషన్ వస్తే జనజీవనం కూడా బాగా దెబ్బతింటుందని చెప్పేసి అని అంటాను. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది చాలా చోట్ల. ఇన్ఫ్లేషన్ పెరగడంతో పాటు ఒక స్టాగ్ఫ్లేషన్ అంటే గ్రోత్ అనేది ఉండదు. కాబట్టి లేనప్పుడు గ్లోబల్ రెసిషన్ వచ్చినప్పుడు అన్ని కంట్రీస్ కూడా సఫర్ అవుతాయి. మనం కాస్త ఇండియా బెటర్ ఫుటింగ్ లో ఉంది అంటానికి రిపీటెడ్ గా మనం చెప్తున్నాం. డొమెస్టిక్ కన్జంప్షన్ కాబట్టి మనది. కాబట్టి ఎంత డొమెస్టిక్ కన్జంప్షన్ అయినా వీఆర్ నాట్ ఇమ్యూన్ టు గ్లోబల్ ఈవెంట్స్, అది గుర్తుంచుకోవాలి. కాబట్టి ఓవరాల్ గా ఇన్వెస్టర్స్ కూడా నన్ను అడిగితే Q4 సీజన్ వస్తుంది, ఒక విధంగా జనరేషన్ ఆపర్చునిటీ వస్తుందా, వన్స్ ఇన్ ఏ జనరేషన్ అని అంటాను. ఎందుకంటే కోవిడ్ టైం అప్పుడు ఏదైతే క్రాష్ వచ్చిందో అప్పుడు కొన్నాళ్ళకి ఇమీడియట్ నెక్స్ట్ 3 years లో 200%, 150% రిటర్న్స్ చాలా అవలీలగా రావటం చూసాం.
మరి అలాంటి ఒక ఆపర్చునిటీ ఇప్పుడు Q4 ఎర్నింగ్స్ వచ్చిన తర్వాత అండ్ మార్కెట్స్ క్రాష్ అయ్యి ఒక మౌత్ వాటరింగ్ వాల్యుయేషన్స్ కి స్టాక్స్ వచ్చి ఎకానమీ నిలబడి గ్లోబల్ ఈవెంట్స్ ప్లేఅవుట్ అవుతాయి అనుకుంటే కనుక డెఫినెట్లీ నేను అనుకోవటం సైడ్ లైన్స్ లో ఉండి ఈ ఈవెంట్స్ అబ్జర్వ్ చేస్తే స్టెప్పింగ్ చేయటం బెటర్ అని అంటాను. ఓకే, సో సైడ్ లైన్స్లో ఉండండి. ప్రస్తుతానికి క్యాపిటల్ ప్రొటెక్షన్ మీద దృష్టి నాకు ఫ్లైట్ టైం అవుతుంది వసంత్ గారు, నేను వెళ్తాను. ఓకే అండి. అర్జెంట్ మీటింగ్ కూడా మన దీనిపైన ఆక్వా పైన అమెరికన్ టారిఫ్స్ పెట్టడం వలన ముఖ్యమంత్రి గారు అర్జెంట్ మీటింగ్ కాల్ ఫర్ చేయడం తోటి దానికి వెళ్తున్నాము. ఓకే అండి, క్యారీ ఆన్. సో గతంలో మనం ఎప్పుడూ చూడలేదు ఇటువంటి ఒక పరిస్థితి. సరే, కోవిడ్ టైంలో అది బికాజ్ ఆఫ్ ది న్యాచురల్ ఇట్ వాజ్ ఎ న్యాచురల్ డిజాస్టర్. ప్రకృతి మన మీద కోపించినటువంటి సమయం. ఇక్కడ ఒక పిచ్చివాడు చేతిలో రాయిలాగా అమెరికన్లు తమ భవిష్యత్తును అతని చేతిలో పెడితే అతను ప్రపంచం మొత్తం మీద యుద్ధం ప్రకటించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అల్లకల్లోలం చేస్తున్నాడు. చేయొచ్చు, ట్రేడ్ టాక్స్ నడుపుతూ ఈ సమస్యని చాలా శాంతియుతంగా పరిష్కరించారు. అమెరికా లాంటి ఒక బలమైన దేశం ఏ దేశానికైనా నువ్వు ఇలాగ చేయాలని చెప్తే విని తీరాల్సిందే. ఎక్సెప్ట్ మేబీ 1 or 2 కంట్రీస్, చైనా, యూరోపియన్ యూనియన్ ఇలాంటి వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ అతను చెప్తే వింటారు. ఏమైనా నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఇలాగా ఉండాలంటే ఏ దేశమైనా వింటుంది. దానికి ఆయన ఇటువంటి ఒక ముదనష్ట పని చేయాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు. ఎందుకంటే ఒక లెక్క చూద్దాం. టోటల్ గ్లోబల్ జీడిపి 2024లో $105 trillion, 105 లక్షల కోట్లు అనుకుందాం. ఇందులో రీజనల్ జీడిపి బ్రేకప్ చూస్తే USA $30 trillion, 1/3 ప్రపంచ జీడిపిలో 1/3 యూఎస్ఏ దగ్గర ఉంది. అంత బలమైన దేశం యూఎస్ఏ. ఆయన ఏదో మేకింగ్ అమెరికా గ్రేట్ అగని, ఆల్రెడీ అమెరికా ఈజ్ గ్రేట్, యూ వాంట్ మేక్ ఇట్ గ్రేటెస్ట్ అంటే గ్రేటెస్టే ఆల్రెడీ. ఇంకా ఇక్కడ ఎవడూ నిన్ను క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు. కొంతమంది నియంతలకి వాళ్ళ మనసులో ఏమి, ఇప్పుడు మనం నార్త్ కొరియన్ అధ్యక్షుడిని చూసాం కొంతకాలం క్రితం, అలాగే గతంలో హిట్లర్ లాంటి వాళ్ళు, అటువంటి మనిషి ఇతను. ఏషియా మొత్తం కలిపితే $36 trillion అండి జీడిపి. ఏషియా దేశాలు అన్నిటి జీడిపి కలిపి $36 trillion అయితే ఒక అమెరికా జీడిపి $30 trillion. యూరోప్ $25 trillion, యూరోప్ మొత్తం కలిపి, అమెరికా కంటే తక్కువ ఇంకా. అలాగే చైనా $18 trillion. సో సెకండ్ బిగ్గెస్ట్ నేషన్ జీడిపి పరంగా, ఏ పరంగా చూసినా కూడా చైనా $18 trillion. లాటిన్ అమెరికా $5 trillion. ఆఫ్రికా ఖండం మొత్తం కలిపి $3 trillion. ఆస్ట్రేలియా $2 trillion. ఇది లెక్క సూక్ష్మంగా. మన జీడిపి మనందరికీ తెలిసిందే, సుమారుగా $4 trillion దగ్గరగా వస్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక టారిఫ్ వార్, ట్రేడ్ వార్, నువ్వు ఇంత బలమైన దేశం మిగతా వాళ్ళందరి మీద ఒక యుద్ధం చేయటంలో ఎటువంటి కారణం లేదు. అతని మైండ్లో పుట్టినటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన తప్ప. సో ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఈక్విటీ మార్కెట్స్ ఒకటే కాదు, టేక్ ఎనీ అసెట్ క్లాస్, గోల్డ్, క్రూడ్, ఎవ్రీ అసెట్ క్లాస్ ఈజ్ బీయింగ్ పనిష్డ్ బికాస్ ఆఫ్ జస్ట్ వన్ పర్సన్స్ డెసిషన్. సో ఎండ్ రిజల్ట్ విల్ బి హిస్టారిక్ అంటున్నాడు ఇప్పుడు ఆయన. నిజంగానే హిస్టారిక్. హిస్టరీలో ఎప్పుడు ఇటువంటి మూర్ఖప్ పని ఎవరూ చేయలేదు. మన నిఫ్టీ పరంగా ఇప్పుడు చూస్తే మార్చిలో 1,964 అక్కడికి దగ్గరగా వచ్చేసే పరిస్థితి కనిపిస్తుంది. బహుశా ఇవాళ రేపట్లో మనం చూసినా కూడా ఆ పరిస్థితిని మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఒక్క బ్యాంక్ నిఫ్టీ మాత్రమే ఈ సమయంలో స్ట్రాంగ్గా కనిపిస్తుంది. 51,500 దగ్గర ఉంది. ఇప్పటిదాకా పెద్ద బ్రేక్ డౌన్స్ అయితే మనం చూడలేదు. నిఫ్టీలో చూసాం. నిఫ్టీ కూడా ఓవరాల్గా ఇతర వరల్డ్ మార్కెట్స్తో కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ కొంతవరకు రెసిలియన్స్ కనపరిచిందని చెప్పాలి. నిఫ్టీ వాజ్ డౌన్ ఓన్లీ 1.8% లాస్ట్ వీక్. అంటే ఫ్రైడే చైనా టారిఫ్ వార్ ప్రకటించక ముందు కాబట్టి ప్రకటించుంటే ఇప్పుడు ఈ మార్నింగ్ ఎలాగో మనం వీఆర్ గోయింగ్ టు సీ అరౌండ్ 4% కట్ ఇన్ నిఫ్టీ. సరే, డౌ జోన్స్ లాస్ట్ 2 డేస్లో 9.2% తగ్గింది. నాస్డాక్ 11.4%, రసెల్ 2000 10.6%. సో నిఫ్టీ 1.8%. సో ఇవాళ బహుశా మనం 4 to 5% కట్తో మనం ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. అక్కడ నుంచి ఇందాక కుటుంబరావు అన్నట్లుగా డొమెస్టిక్ ఎకానమీ ఫేసింగ్ స్టాక్స్లో ఒక ఆపర్చునిటీ ఉంది ఈ సమయంలో. సరే, క్యాపిటల్ ప్రొటెక్షన్కి తప్పనిసరిగా హయ్యెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. కానీ ఎవరైనా సరే ఇది ఒక మంచి ఆపర్చునిటీ, ఇందాక కుటుంబరావు అన్నట్లు ఒక జనరేషన్స్ ఆపర్చునిటీ. ప్రతి 5-6 సంవత్సరాలకు ఒకసారి ఇటువంటి ఆపర్చునిటీ వస్తూ ఉంటుంది, పెద్దదో చిన్నదో. ఇప్పుడు కూడా ఆ ఆపర్చునిటీ మన ముందు ఉంది. చూద్దాం, దాని గురించి మాట్లాడుకుందాం.
ఈ నేపథ్యంలోనే మనం విజయవాడ వర్క్షాప్ కూడా కండక్ట్ చేసుకోబోతున్నాం. విజయవాడ వర్క్షాప్లో ఇంకా అప్పటికి కొంత క్లారిటీ వస్తుంది. ఈలోగానే మనం ఇవాళ నుంచే యాప్లో హ్యాండ్ హోల్డింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఏ విధంగా ఉండాలి, ఎలా మనం బిహేవ్ చేయాలి ఇటువంటి మార్కెట్స్లో, ఎటువంటి ఆపర్చునిటీని మనం ఈ టైంలో గ్రాప్ చేయొచ్చు, ఈ అంశాలన్నీ మనం మధ్యాహ్నం సుమారుగా 1 గంట ప్రాంతంలో యాప్లో కలుసుకున్నప్పుడు మాట్లాడదాం. కొన్ని సజెషన్స్, ఇంపార్టెంట్ సజెషన్స్ అందులో ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఈలోగా మనం రామకృష్ణ గారితో మాట్లాడదాం. రామకృష్ణ గారు, ఏంటి మీకు గొంతు బాగాలేదట, కానీ కుటుంబరావు గారు లేరు, క్రాంతి గారు కూడా ఏదో ఎప్పుడో జాయిన్ అవుతా అన్నారు, అందుకని మిమ్మల్ని ఇబ్బంది పెట్టక తప్పలేదు. ఎలా ఉంది గొంతు, పర్లేదా, మాట్లాడగలరా? ఏం ప్రాబ్లం లేదు, పర్లేదండి. ఓకే. సో ఏమిటి, ఏం చేయాలి ఈ సమయంలో? ట్రేడింగ్ చేసే వాళ్ళకి ముందు ఫస్ట్ అడ్వైస్ ఇవ్వండి, తర్వాత ఇన్వెస్టర్ల గురించి ఆలోచిద్దాం. ట్రేడింగ్ చేసేవాళ్ళు, లాంగ్ పొజిషన్స్ క్యారీ చేసేవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమయంలో? సో లాంగ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ స్ట్రక్ అయిపోయినట్టు, ఎందుకంటే మనకి ఫ్రైడేనే మనకి నిఫ్టీ 345 పాయింట్స్ పడిపోయింది. అంతకుముందు మనము ఒక హెల్తీ పుల్ బ్యాక్ అనుకున్నాము. హెల్తీ పుల్ బ్యాక్ అంటే 22,800 22,750 దాకా వచ్చి అక్కడ నుంచి రివర్స్ అవుతుందేమో అని ఒక వైల్డ్ గెస్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మార్కెట్స్ కొత్త ఈవెంట్స్ ఏ రోజుకు ఆ రోజు వస్తూ ఉండటంతో, చైనా నుంచి వచ్చిన ఫైట్, అంతకుముందు యుఎస్ టారిఫ్స్, ఈ ఇష్యూస్ అన్నిటి వల్ల మార్కెట్స్ చాలా డీప్ కట్స్ మన అన్ని మార్కెట్స్ చూస్తున్నాం. ఏషియన్ మార్కెట్స్ దగ్గర నుంచి యూరోపియన్ మార్కెట్స్, అట్లాగే ఇప్పుడు లైవ్ లో ఉన్న ఏషియన్ మార్కెట్స్, మన ఇండియన్ గిఫ్ట్ నిఫ్టీ, ఇవన్నీ కూడా చాలా డీప్ కట్ చూపిస్తా ఉన్నాయి. ఆల్మోస్ట్ 900 పాయింట్స్ ఎంప్లాయిడ్ గ్యాప్ డౌన్ చూపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ మనము మార్చ్ లో దాకా, అంటే 22,000 దాకా వెళ్ళిపోయే అవకాశం ఈ రోజే కనిపిస్తుందండి. కానీ ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకొని వెంటనే బయింగ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయండి. అలాంటి సందర్భాల్లో షార్ప్ రివర్సల్స్ కూడా మనకి మార్కెట్ లో కనిపిస్తూ ఉంటాయి. అంటే మళ్ళీ 400-500 పాయింట్స్ రివర్సల్స్ కూడా సడన్ గా రావచ్చు. కాబట్టి ఇన్వెస్టర్స్ చాలా అప్రమత్తంగా ఉండాలి, పర్టికులర్ గా ట్రేడర్స్ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా ట్రేడ్ చేసినా కానీ చాలా స్ట్రిక్ట్ స్టాప్ లాస్లతో చేయాలి. లెవెల్స్ కూడా ఈ రోజు ఇవ్వలేదు, ఎందుకంటే లెవెల్స్ కి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదండి. ఎందుకంటే రామకృష్ణ గారు, మీకు గుర్తుంటే నేను కుటుంబరావు గారు, మీరు ఆ రోజు రాలేదనుకుంటాను, కుటుంబరావు గారితో చెప్పించాను ఒక పుట్ ఆప్షన్ కొనుక్కోవడం ఈ సమయంలో ఎంతైనా శ్రేయస్కరం లాంగ్ పొజిషన్స్ ఉన్నవాళ్ళు హెడ్జింగ్ కోసం. ఆయన ఆ రోజు లక్కీగా ఒక 23,000 పుట్ కొనుక్కోండి, అయితే అది దట్ విల్ హెడ్జ్ యువర్ పొజిషన్స్ అని అన్నారు. సో అటువంటి ప్రయత్నం ఒకటి బహుశా చేయొచ్చు. అవునండి, పుట్ ఆప్షన్స్ అంటే ఏదైనా పుల్ బ్యాక్ వచ్చింది అనుకోండి, ఒక బాటమ్ నుంచి షార్ప్ గా పడిన తర్వాత మళ్ళీ ఏదైనా రివర్సల్స్ వచ్చినప్పుడు పుట్ ఆప్షన్స్ లాంటివి అటెంప్ట్ చేయొచ్చు. మార్కెట్స్ అన్ని కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ ఆగేదాకా సెల్ అండ్ రైజ్ మోడ్ లోనే మనం యాక్ట్ చేయాలండి, పర్టికులర్ గా ట్రేడర్స్. కంపారిటివ్ గా బ్యాంక్ నిఫ్టీ చూసినప్పుడు బ్యాంక్ నిఫ్టీ కొంత బెటర్ గా ఉందండి. అంటే ఈ రోజు ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఎలా క్లోజ్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. అంటే స్టిల్ ఆ బ్యాంక్ నిఫ్టీలో ఉన్న క్రేజ్ ఈ రోజు కూడా ఉంటుందా, అంటే రిలేటివ్ గా తక్కువ పడుతుంది అనేది అందరూ వెయిట్ చేస్తున్నారు. మోస్ట్లీ ఇంత పానిక్ ఫాల్ ఉన్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా బహుశా అంటే మోరార్లెస్ అదే లెవెల్లో పడే అవకాశం ఉంటుంది. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ రిలేటివ్ గా స్ట్రాంగ్ గా ఉంది, అన్ని మూవింగ్ యావరేజెస్ పైన ట్రేడ్ అవటం, ట్రెండ్ లైన్ పైన ట్రేడ్ అవటం మనం చూసాము. సో మోస్ట్లీ ఈ రోజు ఆ లెవెల్స్ అన్ని అంటే అట్లీస్ట్ 20 EMA 200 SMA ఇవన్నీ కూడా కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిఫ్టీ మాత్రం ఆల్రెడీ అన్ని EMS కింద ట్రేడ్ అవుతుంది, మన ఫ్రైడేనే అన్ని EMS కింద వచ్చింది. సో నిఫ్టీలో ఫ్రీ ఫాల్ చూడొచ్చు, బ్యాంక్ నిఫ్టీలో మాత్రం కొంత రిస్ట్రిక్టెడ్ ఫాలే కనిపించే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీ సమయంలో కొంత రెసిలియన్స్ ఆల్రెడీ కనపరుస్తుంది, భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఇట్ ఈజ్ నాట్ ఏ గ్లోబల్ ఎక్స్పోజ్డ్ సెక్టర్, ఇట్ ఈజ్ ఏ డొమెస్టిక్ ఎకానమీ ఫేసింగ్ సెక్టర్. సో మన దేశంలోనే రుణాలు ఇస్తారు, ఇక్కడే డిపాజిట్లు కలెక్ట్ చేస్తారు, ఇక్కడే వ్యాపారం చేస్తారు. కాబట్టి బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్లో కొంత తక్కువ మొత్తం మీద ప్రభావం ఉంటుంది. వాళ్ళ క్లయింట్లు అందరూ వెలువలాడుతుంటే బ్యాంకులు కూడా వెలువలాడాల్సి వస్తుంది. కానీ కొంతవరకు ప్రొటెక్టెడ్ సెక్టర్స్లో ఒకటి. తర్వాత కన్జంప్షన్ ఒకటి, FMCG ఉదాహరణకి HUL ప్రొడ్యూస్ చేసే గూడ్స్ అన్నీ కూడా ఇక్కడే కన్జ్యూమ్ అవుతాయి. కాబట్టి కన్జంప్షన్ ఒకటి, మేబీ టు సమ్ ఎక్స్టెంట్ ఫార్మా. బట్ ఫార్మా మీద ఇప్పుడు ఆయన ఎక్స్పోర్ట్స్ మీద వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి US ఎక్స్పోజ్డ్ ఫార్మా కంపెనీస్ని అవాయిడ్ చేయండి ప్రస్తుతానికి. తర్వాత మళ్ళీ ఈ బైలేటరల్ టాక్స్ అని ఇవన్నీ ఓవరాల్ ఒకటే నేను చేయాల్సింది, మనకి వాళ్ళకి $25 బిలియన్
ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం దిగుమతి చేసుకునే వాటికంటే మనం ఎక్స్పోర్ట్ చేసేవి ఎక్కువ ఉన్నాయి. అది ఎంత $25 బిలియన్. దాన్ని పూడ్చుకుంటే అయిపోతుంది. మిగతా దేశాల నుంచి న్యాచురల్ గ్యాస్ కొనుక్కునే బదులు అమెరికా నుంచి కొనుక్కోవచ్చు, డిఫెన్స్ ప్రొడక్ట్స్ని వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవచ్చు. ఇలాంటివి కొంతవరకు చేసి దాన్ని $5-10 బిలియన్ తీసుకొస్తే ట్రంప్కి ఏ అభ్యంతరం ఉండదు. అండ్ ఎంతో కొంత ఇద్దరు నాయకుల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి సో మనకి కొంత ఒక అవకాశం ఉంది. ఉదాహరణకి వియత్నాం, మేము 0 టారిఫ్ విధిస్తాం మీకు ఓకే అనుకుంటే అని వాళ్ళు ముందుకొచ్చారు. సేమ్ తైవానీస్ కూడా అటువంటి ఆఫర్కే సిద్ధం అవుతున్నారు. మిగతా దేశాలు కూడా వస్తాయి. సరే, యూరోపియన్ యూనియన్, చైనా అంటే బలమైన దేశాలు కాబట్టి, బలమైన బ్లాక్స్ కాబట్టి దే విల్ ట్రై టు ఫైట్ ఫర్ సమ్ టైం. మిగతా దేశాలందరూ ఇందాక అనుకున్నాం మనం, ఆయన ఎలా చెప్తే అలా తలాడించడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు వీళ్ళందరూ. వియత్నాం, తైవాన్ ఎంత దేశాలండి అవి, చిన్న చిన్న దేశాలు. $1 ట్రిలియన్ కూడా వాళ్ళ జీడిపి ఉండదు. సో అందుకని మేబీ త్వరలో పరిస్థితి చక్కబడుతుంది, కానీ ఈలోగా గందరగోళం అయిపోతుంది. పోర్ట్ఫోలియోలన్నీ చిన్నాభిన్నం అవుతాయి. తప్పకుండా ఇన్వెస్టర్లకు ఒక మంచి అవకాశం ముందుంది. ఇందాక అంటున్నట్లుగా కొన్ని మనం లిస్ట్ తయారు చేసుకొని 5-6 షేర్లు సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాక్ట్ బాటం ఎవరికీ తెలియదు. ఎక్కడ ఆగిపోతుంది మార్కెట్ ఫాల్, ఇక్కడ ఆగిపోతుంది స్టాక్ ప్రైస్ ఫాల్ అనేది ఎవరికి తెలియదు. కాబట్టి దానికోసం వెయిట్ చేయడం కంటే కూడా కొద్దిగా అవకాశం దొరికినప్పుడు డబ్బులు ఉంటే ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి సమయం వచ్చేసింది. చూద్దాం. ఓ బ్రేక్ తీస్తున్నాం. బ్రేక్ తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్, కాల్స్ తీస్తున్నాం. అలాగే ఐ థింక్ క్రాంతి గారు కూడా జాయిన్ అవుతారు. దిల్ టీఎంటీ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. ప్రస్తుతం మనం మార్కెట్ల గమనం గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక బ్లాక్ మండే కోసం మార్కెట్స్ సిద్ధంగా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తున్న దాని ప్రకారం సుమారుగా ఒక 800 నుంచి 900 పాయింట్ల గ్యాప్ డౌన్ ఓపెనింగ్ మనకు కనిపిస్తుంది. బహుశా 22,000 సమీపంలో నిఫ్టీ ఓపెన్ కాబోతోంది. అక్కడ నుంచి ఏమైనా రికవరీ వస్తుందా? ఎందుకంటే మన డొమెస్టిక్ క్యూస్ కొన్ని ఉన్నాయి. ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ ఈ వారంలో జరగబోతోంది. బుధవారం రోజున ఆర్బీఐ బహుశా అన్నీ అనుకూలంగా ఉంటే 0.25% వడ్డీ రేటును తగ్గించే అవకాశం కూడా ఉంది. కానీ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పెద్ద ఎత్తున అమ్మకాలు జరపబోతున్నారు. అలాగే డిఐఎస్ ఎంతవరకు కొంటారు? ఎందుకంటే ఎఫ్ఐఎస్ ఇప్పుడు 71% షార్ట్స్తో ఉన్నారు. ఇంకా పెరిగే అవకాశం ఈరోజు మనకు కనిపిస్తోంది. సో ఒక బైలేటరల్ ట్రేడ్ టాక్స్ పుంజుకున్నాయనో మరొకటో ఒక అనుకూలమైన ప్రకటన, ఒక్క స్టేట్మెంట్ వస్తే చాలండి. డొనాల్డ్ ట్రంప్ ఓకే సరే నేను ఇదంతా గ్రహించాను, ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ స్టెప్ అనే ఒక హెడ్లైన్ వార్త వస్తే చాలు మార్కెట్లో బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే అది ఎప్పుడు జరుగుతుంది? ఈ వారంలో జరుగుతుందా లేదా? ఈలోగా ఎంత డ్యామేజ్ జరుగుతుంది? ఈ డ్యామేజ్ మళ్ళీ పూడ్చడానికి ఎంత సమయం అవసరం అవుతుంది? ఇవన్నీ ప్రస్తుతానికి అన్సర్టెనిటీ, అనిశ్చితం. అందువల్ల కేర్ఫుల్గా ఉండాల్సిన సమయం. అందరం హడావుడిగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యంగా ట్రేడర్స్ అయితే స్టాప్ లాస్ పెట్టుకోండి. పుట్ ఆప్షన్స్తో లాంగ్ పొజిషన్స్ క్యారీ చేసేవాళ్ళు పుట్ ఆప్షన్స్తో హెడ్జింగ్ చేసుకోండి. అండ్ సెక్టరల్లీ మనకు ఐటీ చాలా వీక్గా కనిపిస్తుంది, మెటల్స్ చాలా వీక్గా కనిపిస్తున్నాయి. లాస్ట్ ఫ్రైడే మనం చూస్తే లాస్ట్ వీక్లో ఐటీ 9% డౌన్, మెటల్ ఇండెక్స్ 7.5% డౌన్. సో ఇప్పుడు చైనా ఈ రిటాలియేటరీ టారిఫ్స్ని, రెసిప్రోకల్ టారిఫ్స్ విధించడం అనేది ఓవరాల్ సెంటిమెంట్ని దెబ్బతీసింది. చైనా ఒక టారిఫ్స్ విధించడమే కాదండి, వాళ్ళ రేర్ ఎర్త్ మినరల్స్, కార్బన్ మినరల్స్ కావచ్చు, డిఫెన్స్ ప్రొడక్ట్స్ కావచ్చు, క్లీన్ ఎనర్జీ ప్రొడక్ట్స్, వీటన్నిటిలో చైనా ఈజ్ నెంబర్ 1 ప్లేయర్ ఇన్ ది గ్లోబ్, ఇన్ ది వరల్డ్. సో అలాగే కొన్ని హైటెక్ ప్రొడక్ట్స్లో వీటిల్లో వాళ్ళు తాత్కాలికంగా ఎగుమతులు ఆపివేశారు. అంటే ప్రపంచాన్ని ఒక మా సత్తా ఇది అని నిరూపించుకునే ప్రయత్నం కూడా చేస్తోంది చైనా ఈ సమయంలో. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. చూద్దాం, రోజుకొక డెవలప్మెంట్ జరుగుతోంది. ఏ విధంగా ఈ గ్లోబల్ డెవలప్మెంట్స్ ఒక టర్న్ తీసుకుంటాయో చాలా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఇందాక అంటున్నట్లుగా మనం ఒక స్టాక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి ఈ సమయంలో. ఆ లిస్ట్లో మనం ఎంతెంత ఇన్వెస్ట్ చేయాలి, ఏ నిష్పత్తిలో, ఎప్పుడు అంటే వారానికి కొంతనో, లేకపోతే 15 డేస్కి ఒకసారి, మంత్లీ ఒకసారి, ఇలా మనం ఈ వీక్నెస్ కనుక ఎన్కాష్ చేసుకోగలిగితే తప్పకుండా సత్ఫలితాలు వస్తాయి. వాటి గురించి మనం మాట్లాడుకుందాం ఆఫ్టర్నూన్ సెషన్లో. ఇక్కడ 8688236687 ఈ నెంబర్ కాల్ చేస్తే కొంతమంది అడుగుతున్నారు, ఎలాగ మేము
ఈ మధ్యాహ్నం సెషన్కి అటెండ్ కావాలని మీకు విషయాల్ని వివరిస్తారు. క్రాంతి గారు ఏమైనా జాయిన్ అయ్యారా? ఓకే ఓకే సరే, మనం కొంతమంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఒక కాలర్ని తీసుకుందాం. హలో హలో, శుభోదయం అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ధరణి అండి, ధరణి. హైదరాబాద్ నుంచి అడగండి. మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఇది టాటా మోటార్స్, టాటా టెక్, ఐటీసీ హోటల్స్, ఐటీసీ స్టాక్స్ ఉన్నాయండి. వాటిల్లో ఎగ్జిట్ అయిపోయి ఎన్సీసీ లేకపోతే రైల్వే స్టాక్స్ కి వెళ్ళమంటారా, లేకపోతే హోల్డ్ చేయొచ్చు అంటారా? ఉండండి, కొద్దిగా మార్కెట్లో ముందు ప్రస్తుతానికి ఓవరాల్గా మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్ అయిపోయింది. ఇప్పుడు స్టాక్ స్పెసిఫిక్ అప్రోచ్ తీసుకోవటం అనేది కష్టం. ఈ టైంలో మీరు టాటా మోటార్స్ నుంచి ఎన్సీసీకి వస్తానండి, టాటా టెక్నాలజీస్ నుంచి మరొక స్టాక్ వెళ్తానండి అంటాం అంత పెద్ద ఉపయోగకరమైనటువంటి ఆలోచన కాదు. ఎందుకంటే అన్నీ వీక్గా ఉన్నప్పుడు అన్నీ పడతాయి. సరే, ఏది ఎక్కువ పడుతుంది ఏది తక్కువ పడుతుంది గెస్ చేయడం కష్టం. సో మీరు అన్నట్లుగా టాటా మోటార్స్కి గ్లోబల్ ఎక్స్పోజర్ ఉంది జేఎల్ఆర్ ద్వారా. సో ప్రస్తుతానికి టాటా మోటార్స్ ఏం ఆలోచిస్తుంది, జేఎల్ఆర్ సేల్స్ని ప్రస్తుతానికి నిలిపివేస్తానని చెబుతోంది. సో కొంతవరకు ఏ కంపెనీకి ఆ కంపెనీ తన రెవెన్యూస్ని, తన మార్జిన్స్ని ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తాయి. అది మనం ఒకసారి చూద్దాం. మేబీ ఒక 1 వీక్ గ్యాప్ ఇవ్వండి, ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, అడగండి. సార్, గుడ్ మార్నింగ్ సార్. నేను నాగేంద్ర ఫ్రమ్ విశాఖపట్నం సార్. విశాఖపట్నం నుంచి అడగండి. ఎస్ సార్. సార్, ప్రజెంట్ నా దగ్గర మోర్పెన్ అండ్ అనంతరాజ్ జాగిల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీస్ ఉంది సార్, అది మైనస్ లో ఉన్నాయి సార్. అనంతరాజ్ ఉన్నాయి, జాగిల్ ప్రీపెయిడ్ ఉన్నాయి, ఇంకోటి ఏదన్నారు? మోర్పెన్ ల్యాబ్స్ సార్. మోర్పెన్ ల్యాబ్స్, ఓకే. ఎస్ సార్. అయితే బెల్ ఎన్సీసీ ఉన్నాయి కానీ అది లాంగ్ టర్మ్ పర్పస్ తీసుకుని ఉన్నా సార్. అది ఏమండి? అది కూడా బెల్ ఎన్సీసీ జియో ఫైనాన్స్ ఉన్నాయి సార్. అది 2-3 years లాంగ్ టర్మ్ పర్పస్ తీసుకున్నా సార్. అది సార్ ప్రజెంట్ ఈ జాగిల్, మోర్పెన్ ల్యాబ్స్, అనంతరాజ్ మైనస్ లో ఉన్నాయి సార్. అది ఎగ్జిట్ అవ్వమంటారా, హోల్డ్ చేయమంటారా సార్? ప్రస్తుతం ఇవి అమ్మొచ్చా, హోల్డ్ చేయొచ్చా? మూడు కూడా ఈ మధ్య మంచి మొమెంటం ప్రదర్శించిన కంపెనీలు. అనంతరాజ్ 900 ప్లస్కి వెళ్ళి ఇప్పుడు వెనక్కి వచ్చేసింది, 450 దగ్గర ఉంది. జాగిల్ ప్రీపెయిడ్ది అదే పరిస్థితి, రీసెంట్ లిస్టింగ్. మోర్పెన్ ల్యాబ్స్ ఓల్డ్ కంపెనీ కానీ మొమెంటం ప్రదర్శించి మళ్ళీ వెనక్కి వచ్చేసింది. రామకృష్ణ గారు, ఏంటి ఈ 3 స్టాక్స్ హోల్డ్ చేయొచ్చా? ఇంకా ఎక్కువ నష్టాన్ని ఈ కంపెనీలు చవి చూసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే 3 కూడా కొంచెం ఇంకా వీక్నెస్ చూపిస్తాయండి. ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ వీక్ ఉంది కాబట్టి దాదాపుగా అది అన్ని స్టాక్స్ మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది, మార్కెట్ ఇంపాక్ట్. సో ఇంకొంచెం వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. షార్ట్ టర్మ్ లో మనీ అవసరాలు ఉంటే ఒక స్టాప్ లాస్ తో మేనేజ్ చేయమని చెప్తాను. లాంగ్ టర్మ్ పర్వాలేదు, 1 year అండ్ అబౌవ్ టైం ఫ్రేమ్ ఉంటే హోల్డ్ చేయమని చెప్తాను. ఈ సమయంలో ఎవరూ కూడా షార్ట్ టర్మ్ గురించి ఆలోచించే టైం కాదు ఇది. యూ షుడ్ అట్లీస్ట్ హ్యావ్ మీడియం టు 1 year to 3 years వెయిట్ చేయాల్సినటువంటి సమయం ఇది, ఇటువంటి ఏ స్టాక్లో ఉన్నా సరే. ఎందుకంటే కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్ లాంటివి కొంత తక్కువ నష్టాన్ని ఇవ్వచ్చు, కానీ ఐటీలో ఉన్న కంపెనీలు, ఫార్మాలో ఉన్న కంపెనీలు ఎక్కువ నష్టాన్ని ఇవ్వచ్చు, లేదా మెటల్స్ లాంటివి ఇంకా ఎక్కువ నష్టాన్ని ఇవ్వచ్చు. కాబట్టి వీటికి కొంత సంసిద్ధత అవసరం. ఈ టైంలో ఎవ్వరూ ఊహించలేదు ఇటువంటి ఒక బ్లాక్ స్వాన్ ఈవెంట్ జరుగుతుందని. మనం లాస్ట్ థర్స్డే మాట్లాడుకున్నాం. బ్లాక్ స్వాన్ ఈవెంట్ అంటే ఎప్పుడో 15 ఏళ్ళకి 20 ఏళ్ళకి ఒకసారి జరిగే, లేకపోతే ఒక 25 ఏళ్ళకి ఒకసారి జరిగే ఈవెంట్స్ని బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ అంటాం. మనం 1928లో గ్రేట్ డిప్రెషన్ చూసాం, అలాగే 2020లో కోవిడ్ చూసాం, 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ చూసాం. అటువంటి ఒక సందర్భం వచ్చింది, ఇప్పుడు తొందరగా వచ్చింది. నార్మల్గా 10-15 ఏళ్ళు రావాల్సింది, ఇప్పుడు కోవిడ్ 2020లో వచ్చింది. ఇప్పుడు 25లో మనం మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ క్రైసిస్ చూస్తున్నాం. సో ఈ క్రైసిస్ ఎక్కడ దాకా వెళ్తుంది, ఎక్కడ ఆగుతుంది అనేది ఎవరు ఊహించలేం. బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ ఆర్ ఇన్ నోబడీస్ హ్యాండ్స్. కాబట్టి వాటి రిపర్కషన్స్ లేదా విపరిణామాలు, తదనంతర పరిణామాలు, వీటన్నిటినీ ఎవరం గెస్ చేయలేం. ఇలాగే జరుగుతుంది అని ఊహించడం కష్టం. కాబట్టి ఏదో టైంలో డెఫినెట్గా పరిస్థితి చక్కదిద్దుకుంటుంది. మళ్ళీ మంచి రోజులు వస్తాయి, మార్కెట్లో కావచ్చు, ఓవరాల్గా ఎకానమీస్ కావచ్చు. ఆ టైం వరకు మనం పేషెంట్గా వెయిట్ చేయాలండి. చాలా సహనం అవసరం. విసుగు పుట్టిందా అమ్మేసుకొని బయటపడిపోవాలి. నష్టపోతాం, కానీ అది ఎవరికి వాళ్ళు తీసుకోవాల్సిన డెసిషన్. ఇక్కడ కూర్చొని ఈ ప్లాట్ఫామ్ నుంచి చెప్పడం కష్టం సమాధానం. మరో కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే వసంత్ గారు. నమస్తే అండి, అడగండి. నా పేరు హనుమాన్ సింగ్ అండి, ఖమ్మం నుంచి మాట్లాడుతాను. చెప్పండి.
ముందు మీకు చాలా థ్యాంక్స్ కృతజ్ఞతలు చెప్పాలి సార్. ఎందుకంటే మీరు ఇన్వెస్టర్లకి ట్రేడర్స్ కి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పి మంచి ధైర్యాన్ని ఇస్తారు. దానికి నేను మెచ్చుకోదగ్గ విషయం. పోతే అంటే ఇప్పుడు మార్కెట్ కొంచెం డౌన్ అవుతుంది కాబట్టి ఈ టైంలో ఎల్ఐటీ ఒకటి కోపర్స్ పర్సిస్టెంట్ కొంచెం డౌన్ అయినాక ఇంకా 10-20% డౌన్ అయినాక తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. కోఫోర్జ్ పెర్సిస్టెంట్ ప్రస్తుతానికి వద్దండి. ఇటువంటి సమయంలో మిడ్ క్యాప్ ఐటీ కంపెనీస్లో రిస్క్ చాలా ఎక్కువ. తర్వాత పెరిగినోడు బాగా పెరగచ్చు కానీ ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. కొద్ది రోజులు ఫర్ ది అట్లీస్ట్ నెక్స్ట్ 2 to 3 weeks వెయిట్ చేయండి, హోల్డ్ చేయండి మీ డెసిషన్ని. రామకృష్ణ గారు ఎలాంటి ఏ ప్రైస్లో అటెంప్ట్ చేయొచ్చు? ఇవాళ మధ్యాహ్నం లిస్ట్లో ఎలాంటి ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఒక లిస్ట్ ఒకటి రెడీ అవుతోంది, అందులో ఎలాంటి ఉంది. టెక్నికల్స్ చెప్పండి. టెక్నికల్లీ ఎలాంటిని ఎక్కడ ఇదిగో ఇక్కడ నుంచి మొదలు పెట్టచ్చు కొనడం. సో మెయిన్ గా మనకి ఒక 100 రూపీస్ కింద కొంత సపోర్ట్స్ ఈ స్టాక్ కనిపిస్తున్నాయండి. అంటే 3160 ఆ ప్రాంతాల్లో ఫస్ట్ అటెంప్ట్ కొంత పార్ట్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ అక్కడ కన్సాలిడేషన్ అయి పైకి వెళ్తుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా తగ్గిపోతుంటే మళ్ళీ ఆ ప్రైస్ లెవెల్ 3160 దాటినప్పుడే మళ్ళీ అటెంప్ట్ చేయమని చెప్తాను. ప్రస్తుతానికి మార్కెట్స్ వాలటైల్ గా ఉన్నాయి కాబట్టి తక్కువ అమౌంట్స్ అంటే 100 రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకోండి, 25% మాత్రమే ఆ ప్రైస్ పాయింట్ దగ్గర 3160 దగ్గర ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. 3260 మొన్న క్లోజింగ్ ప్రైస్. ఇవాళ బహుశా అరౌండ్ 3150, 3160 ఓపెన్ అయ్యే అవకాశాలు 3 to 4% కట్ ఈజీగా కనిపిస్తుంటుంది ఇటువంటి సందర్భాల్లో. 3100 ఒక సపోర్ట్ ఉందండి, గట్టి సపోర్ట్ ఉంది. మరి అది కూడా బ్రేక్ అయితే ఇంకా కొంత కిందకు వచ్చే ప్రమాదం ఉంది. కానీ 3100 ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పినట్టు 3160 ఈ మధ్యలో మీరు ఫస్ట్ బయింగ్ పాయింట్గా పెట్టుకోండి, ప్రైస్ పాయింట్గా. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్ నా పేరు రాధా, శ్రీకాకుళం సార్. అడగండి రాధా గారు. మరి చాలా హ్యాపీగా ఉంది సార్, మీకు చాలా కాలం నుంచి ట్రై చేస్తున్నాను. మీరు ఇటువంటి బ్యాడ్ డేన మీకు గుడ్ డే తగిలింది. అవును సార్. గుడ్. సార్ అడగండి. మా మదర్ బిగ్ ఫ్యాన్ సార్ మీకు. మా మదర్ పేరు జయలక్ష్మి. ఎవరండి మీ? మా మదర్ సార్. మదర్ జయలక్ష్మి గారు మాకు మన కార్యక్రమానికి వసంత్ గారు మీకు చాలా బిగ్ ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ జయలక్ష్మి గారు. అడగండి అమ్మా, ప్రశ్న ఏంటి? సార్ ఈటీ నెట్వర్క్స్ 34% లాస్ లో ఉన్నాను సార్. అది హోల్డ్ చేయమంటారా? హోల్డ్ చేయండి. ప్రస్తుతానికి బాగా తగ్గింది. ఆల్మోస్ట్ 5000 రూపీస్కి వెళ్ళి ఇప్పుడున్న ప్రైస్ దగ్గర తచ్చట్లాడుతోంది. హోల్డ్ చేయటం మినహా అఫ్కోర్స్ మనం ఈ సమయంలో చేయగలిగింది కూడా ఏం లేదు. హోల్డ్ చేయండి. ఇవన్నీ కూడా ఏఐ యాక్సలరేటర్స్ అంటారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యాక్సలరేట్ చేయగలిగినటువంటి కంపెనీలు ఇవి. వాళ్ళు ప్రొవైడ్ చేసి వీళ్ళు ఏం చేస్తారు, జీపీయూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తారు, స్టార్టప్స్ దగ్గర నుంచి పెద్ద కంపెనీల వరకు కూడా. సో అటువంటి సేవలు అందించే కంపెనీలకి మంచి భవిష్యత్తు ఉంది. టెంపరీగా తాత్కాలికంగా కొంత గ్లూమీ పిక్చర్ ఉంది. మేబీ ఒక 1 to 2 quarters సహనంతో కనుక ఉండగలిగితే మీ 34% లాస్ రికవర్ అవుతుంది. కనీసం ఒక మరో కాలర్ లైన్లో ఉన్నారు. ఓకే సరే, బ్రేక్ తీసుకోవాల్సిన సమయం, బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. $1146 పాయింట్ల నష్టంతో మనకు ప్రీ ఓపెన్ ట్రేడ్ ముగిసింది నిఫ్టీ పరంగా. బ్యాంక్ నిఫ్టీ ఇదే పరిణామంలో నష్టపోవడం చూస్తున్నాం. 2166 పాయింట్స్. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మినహాయింపు ఏమీ దొరకలేదు ఇవాళ ట్రేడింగ్లో. అన్ని సెక్టర్స్ని ఇవాళ సెల్లింగ్ ప్రెషర్కు లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓపెనింగ్ మాత్రం చాలా వీక్గా మనం ఈ గత కొద్ది సంవత్సరాల్లో ఎప్పుడు చూడనటువంటి ఒక వీక్ ఓపెనింగ్ అయితే కనిపిస్తుంది. అందరి పోర్ట్ఫోలియోస్ ఎఫెక్ట్ అవుతాయి. డోంట్ వరీ, మీ ఒక్కళ్ళ పోర్ట్ఫోలియోనే నష్టపోయిందని అనుకోవద్దు. అందరితో పాటే మనం. కాబట్టి దీనికి సిద్ధంగా ఉండండి. ఏమీ చిన్న ఆరోగ్యపరమైన సమస్యలు ఏం తెచ్చుకోవద్దు. ఇటువంటి పరిస్థితులు ఒక్కొక్కసారి మార్కెట్లో వస్తూ ఉంటాయి, అరుదుగానే, కానీ మనం చూస్తున్నాం అటువంటి పరిస్థితిని బికాజ్ ఆఫ్ ది గ్లోబల్ ట్రేడ్ వార్ ఆర్ టారిఫ్ వార్. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. ఆఫ్టర్ అటెంప్టింగ్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఐఎమ్ గెట్టింగ్ దిస్ కాల్ సార్. ఏమిటి అందరికీ ఇవాళ కలుస్తుంది లైన్? Number of times sir, from 3 months I am waiting sir. Okay sir, I am not asking specific
స్టాక్, బట్ ఐఎమ్ ఆస్కింగ్ జనరల్ డౌట్ సార్. Hmm. ఇప్పుడు మీరు 20, 25, 30 ఈ రేంజ్ లో ఉన్న స్టాక్స్ గురించి ఏది అడిగినా ఇమ్మీడియట్ గా అవాయిడ్ చేయమంటారు పెన్నీ స్టాక్ అని. Hmm. బట్ ఆ రేంజ్ లో 20, 15, 25 రేంజ్ లో ఉన్న స్టాక్స్ కూడా అంటే వన్స్ అపాన్ ఎ టైమ్ 10 years బ్యాక్ లైక్ దట్ ఇప్పుడు 200, 300 రేంజ్ లో ఉన్నాయి. సపోజ్ సుప్రజిత్ ఇంజనీరింగ్, నౌ ఇట్ ఈస్ 375. వన్స్ అపాన్ ఎ టైమ్ 10, 12 years బ్యాక్ ఐ థింక్ ఇట్ వాజ్ ఎట్ దట్ టైమ్ 16, 17, 18 రూపీస్. Okay. అంటే నేను నా క్వశ్చన్ ఏంది అంటే మరి 20, 15 ఆర్ 30 ఆర్ 15 ఆర్ రేంజ్ లో ఉన్న వాటిని అప్పుడే కొద్దిగా ఎస్టిమేట్ చేసి ఇది మల్టీ బ్యాగర్ అవుతుంది అని ఎప్పుడు చెప్పినట్టు అనిపించలేదు నాకు. దట్ ఈస్ మై డౌట్ సార్. అలాంటివి కూడా మీరు చెప్పగలుగుతారా? చెప్పలేమండి, మాకు అంత సామర్థ్యం లేదు, అంత మరీ దూరదృష్టి లేదు, అందుకు క్షమించండి. కొద్దిగా అంటే 25 రూపీస్ షేర్లు కొనొద్దని ఎప్పుడు చెప్పలేదండి, అన్లెస్ దట్ కంపెనీ ఈజ్ ఏ బ్యాడ్ కంపెనీ. 20 ఉన్నప్పుడే అటువంటి స్టాక్స్ ఎన్నో మనం ఇక ఈ ప్లాట్ఫామ్లో ఇన్ని చెప్పడం జరిగింది కూడా. అవన్నీ కొన్ని కంపెనీలు అందులో సక్సెస్ అయ్యాయి, కొన్ని మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చాయి. లోకేష్ మెషిన్స్ మనం 60 రూపాయలు 70 రూపాయలు ఉన్నప్పుడే కుటుంబరావు గారు చెప్పారు. అలాగే ఎలక్ట్రా గ్రీన్ టెక్ నేను కుటుంబరావు గారు 60-70 రూపాయలు ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. చెప్పలేదని కాదు, ఆ కంపెనీలో నిజంగా ఒక వర్త్ ఉంది, ఒక మెరిట్ ఉంది అనుకున్నప్పుడు తప్పకుండా చెప్తాం. ప్రైస్తో సంబంధం లేదు, ఇక్కడ వాల్యూ ఉందా లేదా అది ముఖ్యం. మీరు అన్న స్టేట్మెంట్లో ఒకటి సరి చేసుకోవాల్సింది అదొకటి. కాకపోతే ఇది మల్టీ బ్యాగర్ అవుతుందండి అని మేము ఎప్పుడు ఎలక్ట్రా గురించో లేకపోతే మరొక ఫర్ ఇన్స్టెన్స్ జీనస్ పవర్ 50-60 రూపాయల నోట్ చెప్పడం జరిగింది, హెచ్బిఎల్ ఇంజనీరింగ్ 50-60 రూపాయల నోట్ చెప్పడం జరిగింది. చాలా ఉన్నాయి ఇలాంటి ఉదాహరణలు. కాకపోతే వాటిని ముందే మల్టీ బ్యాగర్ని ఊహించగలిగితే ఇక్కడ కూర్చొని పని చేసుకోవడం కంటే వెళ్ళి అవి కొనుక్కొని వాటన్నిటి నుంచి వచ్చే సంపదని మూటలు కట్టుకోవడం సరిపోతుంది. మనకి ఎవరూ ఊహించలేమండి, ఎవరికి తెలియదు కూడా. అలా ఇదిగో ఇది మల్టీ బ్యాగర్ అని ఎవరైనా గట్టిగా చెప్పగలిగితే అది వాళ్ళు ఏదో చాలా అత్యాశతో చెప్తున్నట్లే అంతే. అందుకంటే ఎవరు కూడా మొదట్లోనే ఒక కంపెనీని మల్టీ బ్యాగర్ అవుతుందని ఊహించడం కష్టం. అవి పెద్ద వాళ్ళే ఇన్వెస్టర్లు కూడా వాళ్ళు మల్టీ బ్యాగర్ అవుతుందని కొనరు, 20% వస్తుంది ప్రయాణం అనే కొంట మొదలు పెడతారు. అది ఈవెంచువల్లీ కొన్ని సందర్భాలు కొన్ని పరిస్థితులు కలిసి వచ్చి అవకాశం వచ్చి ఆ కంపెనీలకి ఆ మేనేజ్మెంట్లకి వాటిని మంచి హైట్స్కి తీసుకెళ్ళగలుగుతారు. అక్కడే స్టాక్ ప్రైస్ కూడా మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇస్తుంది. సూక్ష్మంగా కథ ఇది. ఇంకా మీరు వర్క్షాప్స్ లాంటి వాటికి వస్తే అక్కడ మరిన్ని కథలు చెప్పుకుంటాం మనం. ప్రతి వర్క్షాప్లోనూ ఇటువంటి ఉదాహరణలు అనేకం మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో నమస్తే అండి, అడగండి. గుడ్ మార్నింగ్ సార్, శ్రీనివాస్ ఫ్రమ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ సార్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి. ఓకే అండి. నాకు భారత్ బిజిలీ, నైబ్ అండ్ పవర్ ఇండియా, ఆర్ఐఆర్ సార్ ఇవి ఆల్రెడీ ఉన్నాయి. పవర్ ఇండియాలో ప్రాఫిట్ లోనే ఉన్నాను, మిగతా లాస్ లో ఉన్నాను. మిగతా అంటే ఇంకా కొనొచ్చు అంటారా? కొద్దిగా అక్యుములేట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు అంటారా? మీరు అడిగినవన్నీ కూడా మంచి కంపెనీలే అండి. పవర్ ఇండియా కావచ్చు, ఆర్ఐఆర్ పవర్ కావచ్చు, భారత్ బిజిలీ కావచ్చు, నైబ్ కావచ్చు, అన్నిటికీ మంచి ఎర్నింగ్స్ విజిబిలిటీ ఉంది, బిజినెస్ ప్లాన్స్ చక్కటి బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయి. కానీ ఈ టైంలో కొనొచ్చా లేదా ఒకసారి మాట్లాడుకుందాం. ముందుగా మార్కెట్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ఈ ఓపెనింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇవాళ ఓపెనింగ్ చాలా కీలకమైనటువంటి ఓపెనింగ్. మనకు 930 పాయింట్ల నష్టం నిఫ్టీలో చూస్తున్నాం. ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అండ్ నిఫ్టీలో ఉన్న 50 స్టాక్స్ నష్టాలతో ఓపెన్ అయ్యాయి. సో ఇది ఇవాళ ఓపెనింగ్ సంబంధించినటువంటి ప్రత్యేకత. దాదాపుగా అన్ని స్టాక్స్ నష్టాలతో ప్రారంభం కావటం అనేది ఇటీవల కాలంలో మనం చాలా అరుదుగా చూసాం. సో బ్రెడ్త్ చూద్దాం ఒకసారి. బ్రెడ్ చూస్తే ఎన్ఎస్సిలో 43 స్టాక్స్ లాభాలతో ఉంటే 1923 స్టాక్స్ నష్టాలతో ఉన్నాయి. అంటే బ్రెడ్త్ అనేది అసలు అడ్వాన్సెస్లో ఉన్నవి వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. 2000 కంపెనీల్లో ఒక 40 స్టాక్స్ మాత్రమే అడ్వాన్సెస్లో ఉన్నాయి. ఇది ఇవాళ ఓపెనింగ్. నిఫ్టీ బ్యాంక్ 2.6% నష్టపోయింది, నిఫ్టీ 3.8% నష్టపోయింది. అలాగే బిఎస్సిలో 157 స్టాక్స్ లాభాలతో 2272 స్టాక్స్ నష్టాలతో కనిపిస్తున్నటువంటి సందర్భం ఇది. ఇప్పుడు అంటున్నట్లుగా నిఫ్టీ 3.8% నష్టపోతే మిడ్ క్యాప్ ఇండెక్స్ 5%, ఐటీ ఇండెక్స్ ఈజ్ డౌన్ 6.2% అండ్ సెన్సెక్స్ కూడా ఇదే పర్సెంట్, ఆల్మోస్ట్ 3.5% నష్టంతో మనకు సెన్సెక్స్ కనిపిస్తుంది 3.53%. సో ఒక చాలా వీక్ ఓపెనింగ్. అనుకున్నట్లుగానే ఒక బ్రేక్ డౌన్ అనేది కనిపిస్తోంది.
నిఫ్టీలో కూడా 22,000కి దగ్గరగా వచ్చేసింది. యాక్చువల్గా 21,964 మార్చ్లో, దానికి దగ్గరగా ఈ సమయంలో మనకు నిఫ్టీ కనిపిస్తోంది. భారీ నష్టం చూస్తున్నాం. భారీ నష్టాలతో కూడినటువంటి ఒక ఓపెనింగ్ ఈరోజు మనకు కనిపిస్తోంది. స్టాక్స్, నష్టపోయిన స్టాక్స్ చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఏమన్నా లాభాల్లో ఉన్నాయా అది ఒకసారి చూద్దాం. వేదాంత్ ఫ్యాషన్స్ అనే స్టాక్ ఒకటి లాభాల్లో కనిపిస్తోంది. లాభాల్లో ఉన్న స్టాక్స్ సంఖ్య స్లోగా ఇంకా తగ్గుతోంది. ఫార్మా ఇండెక్స్ ఈజ్ డౌన్ 2.8%. సరే, నిఫ్టీ స్టాక్స్లో టెక్ మహీంద్రా, జొమాటో, అలాగే ఇవి నష్టాల్లో ఉన్నాయి. బ్యాంక్ స్టాక్స్లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, పిఎన్బి, ఫెడరల్ బ్యాంక్ ఇవన్నీ కూడా నష్టాలతో ఉన్నాయి. నిఫ్టీ కన్జంప్షన్ ఇండెక్స్ కూడా 3.1%. ఇవాళ కన్జంప్షన్ స్టాక్స్ కొద్దిగా ఏమైనా నిలబడతాయి అనుకున్నాం. ఏషియన్ పెయింట్స్ ఫర్ ఇన్స్టాన్స్ ఈజ్ డౌన్ 1.6%. హెచ్ఏఎల్ ఈజ్ డౌన్ 1.3%. వీటన్నిటికీ క్రూడ్ బెనిఫిట్ ఉందండి. క్రూడ్ ప్రైసెస్ ఆర్ ట్రేడింగ్ బిలో $65 నౌ. సో జేఎల్ఆర్ యుఎస్ షిప్మెంట్స్ని ఆపివేసిన టాటా మోటార్ స్టాక్ ఇందాక ఎవరు అడిగారు, 9.3% డౌన్. సో వాళ్ళు ఈ పరిస్థితిలో మేము జేఎల్ఆర్స్ని, జాగ్వార్ ల్యాండ్ రోవర్స్ని అమెరికాకు ఎగుమతి చేయము అని ఆపివేశారు. అయినా కూడా స్టాక్ 9.6% డౌన్. భారతీయ ఎయిర్టెల్ ఒకటి ఎదురెత్తుతోంది నిఫ్టీలో, 0.12% అప్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ డౌన్ 2.5%. హెచ్యుఎల్ ఈజ్ డౌన్ 1.8%. సో ఫార్మా, మెటల్స్, ఐటీ, ఎఫ్ఎంసీజీ, కన్జంప్షన్ ఇలా అక్రాస్ ది సెక్టర్స్ మనకు సెల్లింగ్ కనిపిస్తోంది. టాటా స్టీల్ ఈజ్ డౌన్ ఆల్మోస్ట్ 10%. ఇన్ఫోసిస్ ఈజ్ డౌన్ 10%. సో అరుదుగా జరిగే సంఘటనలు ఈరోజు జరుగుతున్నాయి మనకు. టాటా మోటార్స్ 9% డౌన్, ఇన్ఫోసిస్ 10% డౌన్, అలాగే ట్రెంట్ ఈజ్ డౌన్ 10%. సో ఇటువంటి ట్రేడింగ్ వాతావరణం కనిపిస్తుంది. రామకృష్ణ గారు, ఏంటి ఏమైనా షార్ట్స్ అంటే ఇక్కడ చాలా కష్టం షార్ట్ సెల్ చేయటం ఈ లెవెల్స్ దగ్గర. లాంగ్స్ ఏమైనా అటెంప్ట్ చేయొచ్చా? లాంగ్ అటెంప్ట్స్ కూడా రిస్కీనేనండి. అంటే మార్కెట్స్ చాలా డీప్ కట్ తర్వాత వాలటిలిటీ ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు లాంగ్ అటెంప్ట్ ట్రై చేస్తే 100-150 పాయింట్స్ అనేది ఈజీగా మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి స్టాప్ లాసెస్ ట్రిగర్ అయిపోతూ ఉంటాయండి. ఏదైనా మార్కెట్స్ బాగా రివర్సల్ అయ్యి మార్కెట్స్ ఇంకో 400 పాయింట్స్ ఇక్కడ నుంచి కనుక రివర్సల్స్ అయితే పుట్ అటెంప్ట్ చేయమంటాను, పుట్ కొనమంటాను. అరౌండ్ 21,500 వస్తే అక్కడ పుట్టు ట్రై చేయొచ్చు, వీక్లీ పుట్టు. అట్ ద సేమ్ టైమ్ ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా మనకి ఆర్బీఐ మీట్, ఆర్బీఐ డెసిషన్స్ ఉన్నాయి. ఏదైనా గుడ్ న్యూస్ వచ్చినా కానీ, డీప్ 50 బేసిస్ పాయింట్స్ ఏమైనా కట్ చేసినా కానీ, ఇట్లాంటి వాలటైల్ మార్కెట్స్లో ఆర్బీఐ కూడా కొంచెం షిఫ్ట్ యాక్షన్స్ తీసుకుంటూ ఉంటారు. సో అట్లాంటి టైంలో మార్కెట్స్ షార్ప్ రికవరీ ఉంటాయి. కాబట్టి ఫ్యూచర్స్ ట్రై చేయొద్దని చెప్తాను. కేవలం ఆప్షన్స్లో ఆప్షన్ బయింగ్ సైడ్ చిన్న అటెంప్ట్స్ లాంగ్ కానీ, షార్ట్ కానీ, అంటే కాల్ కానీ, పుట్ కానీ 50 రూపీస్, 100 రూపీస్ విత్ స్టాప్, అది కూడా స్టాప్ లాస్తో ట్రై చేయడం బెటర్. ఇండియా విక్స్ ఈజ్ అప్ ఆల్మోస్ట్ 50%. అంతేనా? ఇండియా విక్స్ ఈజ్ అప్ 50%. సో ఎంత మార్కెట్లో హ్యూజ్ వాలటైలిటీ ఉండబోతుందో మనకు విక్స్ తెలియజేస్తూ ఉంటుంది. సో ఐటీ ఈజ్ ది మోస్ట్ సెక్టరల్ లూజర్స్లో ఐటీ ఈజ్ ది ఇన్ ది ఫస్ట్ ప్లేస్. ఇండియా విక్స్ ఈజ్ అప్ 55%. 21 దగ్గర ఇప్పుడు విక్స్ ట్రేడ్ అవుతోంది. సో చాలా వాలటైల్గా మనకు స్వింగ్ ట్రేడింగ్ జరగబోతోంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. నిఫ్టీ ఇప్పుడు 4.4% డౌన్. నార్మల్గా 10% తగ్గితే సర్క్యూట్ అంటాం మనం దాన్ని. సో 10% వస్తుందని కాదు, బట్ అదొక అవకాశం ఉంటుంది. 45 మినిట్స్ హాల్ట్ చేస్తారు. అప్పుడు 10% కనుక ఇండెక్స్ పడిపోతే 45 మినిట్స్ ఆపేస్తారు ట్రేడింగ్. అలాగే తర్వాత మళ్ళీ సర్క్యూట్ ఒకవేళ ఇంకా కొనసాగుతూ ఉంటే మరొక 15 మినిట్స్ ఆపేస్తారు. సో 2:30 తర్వాత అసలు ఆపరు, ఇంకా ట్రేడింగ్ వదిలేస్తారు, ట్రేడింగ్ అలో చేస్తారు. అలాగే 15% పడిపోతే 1 అవర్ 45 మినిట్స్ హాల్ట్ చేస్తారు ట్రేడింగ్ని. ఇవన్నీ జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ కింద చెప్తున్నా. అటువంటి పరిస్థితి వస్తుందని కాదు, ప్యానిక్ అవ్వమని కూడా కాదు. కొన్ని పాసిబిలిటీస్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి చెప్పడం జరుగుతుంది. ఓకే, వీక్ ఓపెనింగ్ కొనసాగుతోంది. సో కొన్ని మెయిల్స్ చూద్దాం. హిందుస్థాన్ యూనిలివర్ గురించి అడుగుతున్నారు మెహర్ కృష్ణ. ఎగ్జిట్ కావచ్చా ఇక్కడ? ఇన్వెస్ట్ ది సేమ్ ఇన్ అంబికా కాటన్. ఎక్కడ హెచ్యుఎల్, ఎక్కడ అంబికా కాటన్. సరే, టెక్స్టైల్ రంగానికి కొంత బెటర్ పరిస్థితి ఉంటుందంటున్నారు కాబట్టి మీ ఆలోచన బహుశా అలా ఉండొచ్చు. రామకృష్ణ గారు, ఏంటి హెచ్యుఎల్ నుంచి అంబికా కాటన్కి షిఫ్ట్ కావచ్చా? అంబికా
కాటన్ అండి, కాటన్ మిల్స్. అంబికా కాటన్ మిల్స్, కరెక్ట్. సో అంబికా కాటన్ మిల్స్ కూడా కన్సాలిడేషన్ చూపిస్తుంది. లాస్ట్ మనకి 1.5 year 2 years నుంచి కన్సాలిడేషన్ లోనే ఉంది. 13-14 ఉంది. హిందుస్థాన్ యూనిలివరే బెటర్ అండి కంపారిటివ్ గా, దాంట్లోనే కంటిన్యూ కామని. ఈ సమయంలో మనకు టెక్స్టైల్స్ అనేవి ఎక్స్పోర్ట్ రిలేటెడ్, అంటే మీరు ఎక్స్పోర్ట్స్ని దృష్టిలో పెట్టుకొని బహుశా మాట్లాడుతున్నారు. డొమెస్టిక్ మార్కెట్ అనేది పెద్ద మార్కెట్, చాలా కాంపిటీషన్ ఉంటుంది. సరే, మనకు బంగ్లాదేశ్తో పోలిస్తేనో, వియత్నాంతో పోల్చితేనో, ఈవెన్ చైనాతో పోల్చినా కూడా టెక్స్టైల్స్ ఎక్స్పోర్ట్స్లో ఒక బెటర్ టారిఫ్ పిక్చర్ ఉంది. అక్కడ వాళ్ళకి చైనీస్ 54% అయితే మనం 26% పే చేస్తున్నాం కాబట్టి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఈ సమయంలో హెచ్ఏఎల్ ఈజ్ ఎ బెటర్ స్టాక్. ఎందుకంటే మనం హిస్టారికల్గా చూస్తే ఇటువంటి సందర్భాల్లో ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఒక డిఫెన్సివ్ సెక్టర్గా పనిచేస్తూ ఉంటుంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఉదాహరణకి 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ టైంలో నిఫ్టీ 60% పడిపోయింది బిట్వీన్ జనవరి అండ్ అక్టోబర్ 2008. ఆ టైంలో ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ వాజ్ అప్ 25%. అంటే ఇప్పుడు కూడా అలా జరుగుతుందని కాదు, జరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి. తర్వాత మెయిల్ చూద్దాం. బలరామ్ అడుగుతున్నారు, అదానీ పవర్ 159 రూపాయల్లో కొన్నారు, ఇప్పుడు బై చేయొచ్చా, సెల్ చేయొచ్చా, హోల్డ్ చేయొచ్చా? అదానీ పవర్ అదానీ పవర్ 499, 500 దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి. రీసెంట్ గా కొంత సపోర్ట్స్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. అరౌండ్ 450 దగ్గర సపోర్ట్స్ తీసుకొని స్టాక్ ట్రేడ్ అవుతున్నట్టుంది. కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే ఫ్రెష్ బయింగ్ కొద్దిపాటు, అంటే ఒక 25%, 30% ఆఫ్ ద అమౌంట్ ఇక్కడ డిప్లాయ్ చేయొచ్చు. ఓకే. వారీ ఎనర్జీ గురించి హరి అడుగుతున్నారు. ఈ స్టాక్ 3,550 రూపాయల్లో ఐపీఓ తర్వాత లిస్టింగ్ టైంలో ఇప్పుడు కొన్నారట. కరెంట్లీ 35% డౌన్. హోల్డ్, సెల్ ఆర్ యావరేజ్? డోంట్ యావరేజ్. యావరేజ్ సజెస్ట్ చేయట్లేదండి, యావరేజ్ సజెస్ట్ చేయను. ఈ స్టాక్లో సర్టన్ లెవెల్ దాటాలండి. అరౌండ్ 2500, 2600 దాటితేనే ఫర్దర్గా అప్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు దాకా యావరేజ్ చేయొద్దు. ఓకే. ఎవరో టీఎఫ్ఎఫ్ ఎంటర్, మీ అసలు పేరు రాయాలండి. గీతిక అడుగుతున్నారు, సరళ పాలిమర్స్ 102 రూపాయలు ఉన్నాయి, 2000 షేర్లు. కాన్ఫిడెన్స్ పెట్రోలియం 83లో ఉన్నాయి. ఈ రెండు కూడా హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? సరళ పెర్ఫార్మెన్స్ వచ్చేసి ఇప్పుడు 75 రూపీస్లో మీకు కనిపిస్తుందండి. మీరు కొన్న ప్రైస్ నుంచి ఆల్మోస్ట్ ఒక 30% తగ్గిపోయింది. చూడండి, కొంచెం ఈ టైంలో టెక్స్టైల్ స్టాక్స్లో ఏదన్నా మనకు మూమెంటం వస్తుందా? ఎందుకంటే ఒక గ్లోబల్లీ ఈక్వేషన్స్ మారుతున్న సమయం కాబట్టి ఈ కంపెనీకి ఏమీ పెద్దగా ఎక్స్పోజర్ లేదు. బట్ నార్మల్గా పాలిస్టర్ అండ్ నైలాన్ యాన్స్ తయారు చేసే కంపెనీ. సో కొద్దిగా టెక్స్టైల్ స్టాక్స్లో ఏదైనా మూమెంటం వస్తే మారే అవకాశం ఉంటుంది. రిజల్ట్ కోసం చూడండి ఒకసారి. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ బాగానే ఉంది. ఈ క్వార్టర్లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ కనపరిస్తే పెరిగే అవకాశం ఉంటుంది. ఆ టైంలో మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు ఈ కంపెనీ నుంచి. చాలా పెర్ఫార్మెన్స్. కాన్ఫిడెన్స్ పెట్రో వీక్ గానే ఉందండి, 47 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి వీక్నెస్ కనిపిస్తుంది. మార్కెట్ ర్యాలీస్ లో కూడా ఏం పార్టిసిపేట్ చేయలేదు. వీలైతే ఎగ్జిట్ అయిపోమని చెప్పండి. ఓకే, ఎగ్జిట్ అయిపోండి వీలైతే. బోత్ ది స్టాక్స్ సరళ పాలి అండ్ కాన్ఫిడెన్స్ పెట్రోలియం రెండు కూడా. ఓకే, 880 పాయింట్ల నష్టం కనిపిస్తోంది. 22,000 మార్కును నిలబెట్టుకుంటుందా నిఫ్టీ? మార్చి లోస్కి ఇంకా కిందకు వస్తుందా? ఇవన్నీ చూడాల్సినవి. నిఫ్టీ బ్యాంక్ కూడా సుమారుగా 1,500 పాయింట్ల నష్టంతో ఉంది. అండ్ సెన్సెక్స్ 2,700 పాయింట్ల నష్టంతో కనిపిస్తోంది. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు.